కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ దండ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. ఈ రోజు మనం ఇంకా క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. మాతాజీస్ అండ్ ప్రభుజీస్ అందరూ మ్యూట్ రామ రామ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ రామ రామ హరే కృష్ణ హరే కృష్ణ క్లాస్ కృష్ణ స్టార్ట్ రామ చేసే రామ ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందామండి. కృష్ణ జై మాతాజీ జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యాకి జై, సుదర్శన్ భగవాన్ కి జై, వామనదేవ్ కి జై, పరశురామ్ భగవాన్ కి జై, జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్య, రామ రామ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ రామ 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 హరే కృష్ణ గౌర్నితాయ్ కి హరే జై, కృష్ణ ప్రభుజీ. జై రీతి जगद्गुरु श्रील प्रभुपाद की जय, पतित पावन जगताक स्वामी गुरु महाराज की जय। नमो विष्णुपादाय कृष्ण प्रस्थाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ఈశ్వరం. ఈరోజు ఈరోజు మనం 4th చాప్టర్ నుంచి 16th శ్లోక చూద్దామండి. 4.16 భగవద్గీత. బుక్స్ ఉన్న వాళ్ళందరూ ఓపెన్ చేసుకోండి, భాష్యం చదవాలి కదా. किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः तत्ते कर्म प्रवक्ष्यामि यज्ञात्वा मोक्षसे शुभात्. किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः तत्ते कर्म प्रवक्ष्यामि यज्ञात्वा मोक्षसे शुभात्. భావము, ఏ కర్మ అనగా కర్మ అనగానేమో మరియు అకర్మ అనగానేమో నిర్ణయించుట యందు బుద్ధిమంతులు కూడా భ్రాంతి నొంది ఉన్నారు. కనుక కర్మ అనగానేమో ఇప్పుడు నేను వివరింతును. దాన్ని తెలుసుకుని నీవు అన్ని అశుభముల నుండి ముక్తుడవు కాగలవు. ఎవరైనా భాష్యం చదవ, ఒక మాతాజీ ఒక ప్రభుజీ చదవండి భాష్యం. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. భాష్యం చదవాలి మాతాజీ. భాష్యం ఫస్ట్ 2 పారాగ్రాఫ్స్ మాది. 3rd పారాగ్రాఫ్ ప్రభుజీలు ఎవరైనా చదువుతారు. అలాగే భాష్యంపై శ్రీల ప్రభుపాద వారికి జై. కృష్ణ భక్తి భావనలో కర్మను పూర్వ ప్రామాణిక భక్తుల ఉపమానాలను అనుసరించే నిర్వహించాలి. ఇది 15వ శ్లోకములో సిఫారసు చేయబడినది. ఎందుకు అటువంటి కర్మ స్వతంత్రంగా ఉండకూడదో రాబోయే శ్లోకాలలో వివరించబడినది. కృష్ణ భక్తి భావనలో కర్మ చేయడానికి మనిషి ఈ అధ్యాయం ఆరంభంలోనే వివరించినట్టు గురు పరంపరలోని ప్రామాణిక వ్యక్తుల నాయకత్వాన్నే అనుసరించాలి. కృష్ణ భక్తి భావన పద్ధతి మొదట సూర్యదేవునికి చెప్పబడినది. సూర్యుడు దానిని తన పుత్రుడు మనువునకు వివరించాడు. మనువు దానిని తన పుత్రుడగు ఇక్ష్వాకునకు చెప్పాడు. అంతటి పురాతన కాలం నుండి ఈ పద్ధతి ఈ భూమిపై కొనసాగుతోంది. అందుకే మనిషి గురు పరంపరలోని పూర్వ ప్రామాణికుల అడుగుజాడలలోనే అనుసరించాలి. లేకపోతే ఎంతో తెలివిగలవారైనా కృష్ణ భక్తి భావనలోని ప్రామాణిక కర్మల విషయంలో మోహితులవుతారు. ఈ కారణంగానే భగవంతుడు అర్జునునికి కృష్ణ భక్తి భావన గురించి నేరుగా ఉపదేశించాలని నిర్ణయించుకున్నాడు. అర్జునునికి భగవానుడే ప్రత్యక్షంగా ఉపదేశించిన కారణంగా అర్జునుని అడుగుజాడలలో నడిచే ఎవడైనా నిశ్చయంగా విమోహితుడు కాబోడు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. మాతాజీ. అసంపూర్ణమైన ప్రయోగాత్మక జ్ఞానం ద్వారా మనిషి ధర్మ విధానాన్ని లేడని చెప్పబడింది. నిజానికి ధర్మము కేవలము సాక్షాత్తుగా భగవంతుని చేతనే ఉపదేశింపబడుతుంది. ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. భాగవతము 6.3.19
అసమగ్రమైన కల్పన ద్వారా ఎవ్వరూ ధర్మాన్ని తయారు చేయలేరు. మనిషి తప్పక బ్రహ్మ, శివుడు, నారదుడు, మనువు, కుమారగణము, కపిలుడు, ప్రహ్లాదుడు, భీముడు, భీష్ముడు, సుఖదేవ గోస్వామి, యమరాజు, జనకుడు, బలి మహారాజు వంటి పరమ ప్రామాణికులనే అనుసరించాలి. మానసిక కల్పన ద్వారా ఎవడు ఏది ధర్మమో ఏది అధర్మమో భావముతో నిర్ణయించలేడు. అందుకే తన భక్తుల పట్ల నిర్హేతుక కరుణతో భగవంతుడే నేరుగా అర్జునుడికి కర్మ అంటే ఏమిటో అకర్మ అంటే ఏమిటో వివరిస్తున్నాడు. కేవలము కృష్ణ భక్తి భావనలో చేసే కర్మయే మనిషిని భౌతిక అస్తిత్వాన్ని బంధం నుండి ముక్తిని చేస్తుంది. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఈరోజు శ్లోకంలో ఏంటంటే ఈ రోజు నుంచి మన కర్మ అనే టాపిక్ స్టార్ట్ అయిందండి. ఈ కర్మలో ఏంటంటే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారండి, ఏది కర్మ ఏది అకర్మ అనేది తెలుసుకోవడం. ఈవెన్ బుద్ధిమంతులైన వాళ్ళు కూడా ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కనుక కర్మ అనగానేమో ఇంకా ఇక్కడ నుంచి ఈ శ్లోకాల నుంచి నేను కర్మ అంటే ఏంటో అని భగవంతుడు చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం ఈ శ్లోకంలో చూద్దామండి కర్మ అసలు ఏంటి, ఎందుకు కర్మ ఎలా మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది, మొత్తం అంతా మనం ఒక క్లాస్లో కవర్ చేయలేం కదండి. ఎంతవరకు అయితే కర్మ అనేది చాలా చాలా పెద్ద టాపిక్ కాబట్టి మనం ఈరోజు ఎంతవరకు కవర్ అయితే అంత చెప్పుకుందాం. నెక్స్ట్ వచ్చే శ్లోకాల్లో మిగతా ప్రభుజీలు మాతాజీలు చెప్తారు. అయితే ఈరోజు మనం ఈ కర్మ ఏంటంటే మనల్ని వెంటాడుతూ ఉంటుందండి కదా. ఒక్కొక్కసారి మనకి ఇప్పుడు చూడండి, ఆవు ఉంటుంది కదా, ఆవు దూడని మనం కొన్ని వేల దూడల మధ్యలో ఆవును వదిలినా దాని ఆ ఆవు దూడ ఏదో అది కనిపెట్టేస్తుంది కదండి. ఈవెన్ చిన్నపిల్లలు కూడా అంతే. తల్లి ఎలాంటి వేషం వేసుకున్నా సరే పిల్లలు ఈజీగా గుర్తుపట్టేస్తారనమాట. ఎందుకు ఇదంతా అంటే అలాగే మన కర్మ కూడా అంతే అన్నమాట. మనం ఎక్కడున్నా సరే, ఎంత తప్పించుకోవడానికి ప్రయత్నించినా, ఎక్కడ మనం దాక్కున్నా సరే మన కర్మ మన మీద ఎప్పుడూ ఎఫెక్ట్ అవుతూనే ఉంటామనమాట కర్మ వల్ల మనం. అయితే మనం ఈ శ్లోకంలో మామూలుగా మనకి భగవద్గీత ప్రకారం చూసుకుంటే మనకి ఎన్ని రకాల కర్మలున్నాయండి? కర్మ, వికర్మ అండ్ అకర్మ 3 రకాల కర్మల గురించి మనం చెప్పుకున్నాం. అయితే ఈ కర్మ అంటే ఏంటండి? ఏదైతే శాస్త్రాలకి అనుగుణంగా మనం చేస్తామో, శాస్త్రాల్లో చెప్పబడినట్టుగానే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతూ చేస్తామో అలాంటివన్నీ కూడా కర్మ కిందకే వస్తాయన్నమాట. శాస్త్రాలకు విరుద్ధంగా నడుచుకుని చేసిన కర్మలన్నీ కూడా వికర్మల కిందకి వస్తాయి. అకర్మ అంటే భగవంతుడి యొక్క భక్తి చేస్తే అప్పుడు అది అకర్మ కిందకి వస్తుంది. అయితే ఇప్పుడు ఇప్పుడు మనం కర్మ అనేది ఏంటంటే ఎవరి మీద ఇప్పుడు మామూలుగా ఫస్ట్ టైప్ ఆఫ్ కర్మ తీసుకుంటే దానివల్ల ఏమవుతుందంటే మన శాస్త్రాల్లో ఉన్నట్టుగానే మన జీవితాన్ని మనం మౌల్డ్ చేసుకొని అలాంటి కర్మలు మాత్రమే, శాస్త్రాల్లో చెప్పబడిన కర్మలు మాత్రమే మనం చేస్తూ ఉంటే మనకి పుణ్యం అనేది వస్తుందన్నమాట. మంచి పనులు చేస్తూ ఉంటాము. మనకి పుణ్యం వస్తూ ఉంటుంది. దానివల్ల మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదండీ. అలాగే ఏంటంటే ఒకవేళ మనం శాస్త్రాలకు విరుద్ధంగా చేస్తే మనకి పాపం వస్తుంది. దానివల్ల మనం చాలా సఫర్ అవ్వాల్సొస్తుందన్నమాట. అయితే ఇప్పుడు కర్మకేంటంటే ఇప్పుడు ఎవరైనా పైన బిల్డింగ్ పైనుంచి దూకేశారనుకోండి, చిన్న పిల్లలు ఎవరైనా దూకారనుకోండి, అయితే మామూలుగా అయితే మన గ్రావిటేషనల్ ఫోర్స్ గురుత్వాకర్షణలో నేర్చుకున్నాం గదా. ఏదైనా ఆబ్జెక్ట్ పైనుంచి కిందన పడేస్తే ఏమవుతుంది? కిందకి అది గురుత్వాకర్షణ శక్తి వల్ల, గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అది భూమికి కిందకే పడుతుంది అనేది మనం విన్నాం కదా. అలా ఏంటంటే బిల్డింగ్ మీద నుంచి ఎవరైనా దూకారనుకోండి, ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల దానికి తెలీదనమాట. పడుతున్నది వ్యక్తా లేకపోతే ఒక ఆబ్జెక్టా, అంటే నాన్ లివింగ్ ఎంటిటీయా, అంటే ప్రాణం లేని వస్తువా అనేది ఆ గురుత్వాకర్షణకి తెలియదు కదండీ. ఏది పడినా మన కిందకే పడుతుంది కదండీ. అలా ఏంటంటే మనకి పడుతున్నది మళ్ళీ చిన్నపిల్లలా, పెద్దవాళ్ళా, తెలిసి దూకుతున్నారా, తెలియకుండా దూకుతున్నారా, సూసైడ్ చేసుకుంటున్నారా, మనం ఏ ఇంటెన్షన్‌తో మనం పడినా సరే ఏమవుతుందండి, ఏ వయసులో వాళ్ళు పడినా జరిగేది రిజల్ట్ అయితే ఒకటే వస్తుందనమాట. అలాగే కర్మ కూడా అంతేనండి. ఎలాంటి భేదభావం చూపిచ్చదనమాట. ఎలాంటి పార్షియాలిటీ అనేది ఉండదు. భేదభావం ఉండదనమాట. అందరి విషయంలో కూడా
మనం అలాగే అందరికీ ఒకటే జరుగుతుందనమాట. అంటే ఎవరు ఎలా చేసుకుంటే కర్మలు దాన్ని బట్టి వాళ్ళకి ఎంజాయ్‌మెంటా లేతే సఫరింగా, ఎన్ని ఇయర్స్ ఎప్పుడు ఏం జరగాలి, ఏం జరగకూడదు ఇవన్నీ కూడా మనం చేసుకున్న కర్మల్ని బట్టే జరుగుతూ ఉంటుందనమాట. అయితే ఇంకా ఆహ్, హ్మ్. మెయిన్ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే కొన్నిసార్లు కొన్ని పనులు మనకి తెలియకుండా చేసేస్తాం. ఆ తర్వాత అంటే కొంత మనకి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఆ టైంలో ఎందుకు మనం ఇలా చేశాము అని అనిపిస్తుంది. కానీ ఏమవుతుందంటే ప్రతి క్షణం మనం చేసే ప్రతి కర్మ కూడా నోట్ డౌన్ అయిపోతూ ఉంటుందనమాట. నోట్ డౌన్ అయిపోయి ఏమవుతుందంటే అది మనకి ఇష్టం ఉన్నా, లేకపోయినా తెలిసి చేసినా, తెలియక చేసినా ఈ టైంలో నాకొద్దు ఇది తర్వాత కొన్ని రోజులు ఇప్పుడు ఒక్కొక్కసారి మనం చాలా సార్లు ప్రభుపాదుల వారు చెప్తారు గదండీ! ఒకసారి ప్రభుపాద టైంలో ఎవరో ఒకతను హాస్పిటల్‌కొచ్చి నాకు ఇంకా ఒక్క 1 ఇయర్ నాకు నా లైఫ్ స్పాన్ ఎక్స్‌టెండ్ చేయండి అని అడుగుతారనమాట. డాక్టర్స్ అందరూ ఎంత ప్రయత్నించినా అది జరగదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా అవన్నీ డిఫైన్డ్ ముందే నిర్ణయించబడతాయి. ఆహ్, మనం చేసుకున్న కర్మలను బట్టి ముందే డిసైడ్ అయిపోతాయన్నమాట. దాన్ని మళ్ళీ డాక్టర్స్ ఎంత ఆహ్, నోబెల్ ప్రైజ్ విన్నర్స్ అయినా, లేకపోతే ఇంకా చాలా చాలా గొప్ప డాక్టర్స్ అయినా సరే, ఎంత హస్తవాసి మంచిగా ఉన్న డాక్టర్స్ అయినా సరే, ఏం చేయలేరన్నమాట. భగవంతుడు మనకి మన కర్మ ప్రకారం ఏదైతే ఉందో, భగవంతుడు ఏదైతే నిర్ణయించారో మన కోసం అదే జరుగుతుంది అని అన్నమాట. అని ప్రభుపాదులు వారు చెప్తారక్కడ. ఏంటంటే మెయిన్ అతని లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ చేయండి. నాకింకా ఈ పని ఉండిపోయింది, ఆ పని ఉండిపోయింది. అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఇంకొక 1 ఇయర్ నా లైఫ్ ఎక్స్‌టెండ్ చేయండి. పాసిబుల్ కాదనమాట. మనం ఎంత హైలీ స్కాలర్డ్ పర్సన్స్ అయినా సరే, భగవంతుడి ఆ కర్మ అనే కాన్సెప్ట్ నుంచి మనం తప్పించుకోలేము. అయితే ఇప్పుడు అది ఎలాగా అంటే ఇప్పుడు చూడండి మనం ఇప్పుడు అయితే కొన్నిసార్లు మనకనిపించొచ్చు. ఒక్కొక్కసారి మనం ఓకే. నేను ఈరోజు నిన్న వైకుంఠ ఏకాదశి వచ్చింది కదండీ! చాలామంది ఉత్తర ద్వారం నుంచి భగవంతుడిని దర్శనం చేసుకొనుంటారు. అయితే నన్ను ఎందుకు సడెన్‌గా నా లైఫ్ మారిపోలేదు. నిన్నెలా ఉందో, మొన్నెలా ఉందో, ఈరోజు కూడా నా లైఫ్ అలాగే ఉంది. నేను అదే టైంకి లేచాను, అవే పనులు చేస్తున్నాను. ఎందుకు భగవంతుడు ఒక్కసారి నా లైఫ్ అంతా చాలా పుణ్యం వస్తుంది అది ఇది అని అంటారు గదా! ఇమ్మీడియేట్‌గా ఎందుకు రాలేదు అని అంటే ఇమ్మీడియేట్‌గా రాదు కదండీ! కొంచెం టైం పడుతుందనమాట. మనకి ఈ మనిషి జన్మ రావాలన్నా మనకి ప్రతి కర్మ కూడా ఏంటంటే ఇప్పుడు మనం భూమిలో విత్తనం ఏసామనుకోండి ఏమవుతుంది విత్తనం వేయగానే మొక్క రాదు కదా! ఆ విత్తనం కొంచెం అది స్ప్రౌట్ లాగా అవుతుంది. చిన్న మొలకలాగా వస్తుంది. అక్కడి నుంచి చిన్న మొక్కవుతుంది. తర్వాత అది అలా పెరుగుతూ, పెరుగుతూ పెద్ద వృక్షం అవుతుంది. తర్వాత దానికి పళ్ళవి వస్తాయన్నమాట. అప్పుడు మనం వాటిని ఎంజాయ్ చేస్తాం కదా! సేమ్ ఇక్కడ కర్మ కాన్సెప్ట్‌లో కూడా అంతే అన్నమాట. ఒకే రోజు మనం చేసిన దానికి నిన్న నేను మంచిగా చేశాను. ఈరోజు నాకు వెంటనే రిజల్ట్ రావాలి అంటే అలా రాదు. ఈ మంచైనా, చెడైనా ప్రతి దానికి కూడా ఏంటంటే అది ఫ్రుక్టిఫై అవ్వాలన్నమాట. ఎలాగైతే ఆ విత్తనం పెరిగి, పెరిగి, పెరిగి మనం రోజు దానికి అన్నీ వేస్తూ ఉంటే ఏమంటారు ఆహ్, గత్తము అవన్నీ వేస్తే ఏమవుతుందంటే అప్పుడు అది పెద్ద చెట్టులాగా తయారవుతుంది గదా! అలాగే ఏంటంటే మనం ప్రతిరోజు అలాగా మనం చేసే కర్మలన్నీ మనకి ఒక బ్యాగ్ లాగా పాపాలు, పుణ్యాలు అవన్నీ కూడా అక్యుములేట్ అయ్యి అప్పుడు దాని రిజల్ట్ అనేది మంచైనా, చెడైనా అప్పుడు మనం అనుభవిస్తామనమాట. అయితే ఇంకా ఇప్పుడు దానికి ఇంకొక మంచి ఎగ్జాంపుల్ మీరు చాలా సార్లు వినే ఉంటారు. మనం ధాన్యం ఉంటది గదండీ! ధాన్యం పెద్ద పెద్ద హ్మ్. బుట్టల్లాంటి ఆటిల్లో ఏస్తారు గదా! పొడుగ్గా ఉంటాయి. ధాన్యం అంతా ఇప్పుడు ఒక్కొక్కసారి మనకి మంచి ధాన్యం వస్తుంది. ఒక్కొక్కసారి ధాన్యం అంతగా బావుండకపోవచ్చు. కానీ అన్నీ కలిసిపోయిన తర్వాత దానిలో వేసిన తర్వాత ఏమవుతుందండి మనకి ఫస్ట్ మనం వేసిన ధాన్యం అది అంటే అన్నిటికంటే ఫస్ట్ టైమ్ వేసిన ధాన్యం కింద నుంచి జనరల్‌గా ధాన్యం తీస్తారు కాబట్టి మనం ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ అన్నమాట. ఏది మనం ఫస్ట్ టైమ్ వేస్తామో ఆ ధాన్యాన్ని మనం బయటికి తీస్తాం. సో, అది ఆ టైంలో మనం మంచి ధాన్యం వచ్చుండొచ్చు మనకి. సో, మంచి ధాన్యం దానిలో పోసాము కాబట్టి, మనం ఇప్పుడు ఆహారం తీసుకునేది కూడా మంచి బియ్యం మనకొస్తాయి. మంచిగా అన్నం తినొచ్చు. అదే మధ్యలోకొచ్చేసరికి ఒక టైంలో మనం బాలేని ధాన్యం అంతగా టేస్ట్ లేని ధాన్యం వేస్తాం కదా! అప్పుడేమవుతుందంటే, ఆ టైంలో మనకి బయటకొచ్చే ధాన్యము, దాని నుంచి తయారు చేయబడిన బియ్యము, అన్నం ఎలా ఉంటాయండి? బాగోవన్నమాట. అంటే మనం ఏదైతే చేస్తామో ఇక్కడ అదే మనకొస్తూ ఉంటుంది అనేది ఒక్కొక్కసారి ఎందుకు ఇవన్నీ మనం చెప్పుకుంటున్నామంటే,
ఒక్కొక్కసారి మనం ఎన్నో సార్లు ఈ పాయింట్స్ అన్ని మీరు విన్నారు. మేము చెప్పేవాళ్ళు కూడా చాలా సార్లు చెప్పారు. ఆన్‌లైన్ క్లాసుల్లో వినుంటారు. ఎన్నో సార్లు మనం ఇవే పాయింట్స్ విన్నామనమాట. కాకపోతే మనకి సిట్యుయేషన్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఏదైనా చెడు జరిగిందనుకోండి, ఫస్ట్ మనకందరికంటే తేలిగ్గా చాలా ఈజీగా దొరికేది ఎవరండి? దేవుడే అన్నమాట. నీ వల్ల నువ్వే కదా ఇలా చేసావు. నేనెంత చేస్తున్నా సరే నువ్వు నాకేమి హెల్ప్ చేయట్లేదు. ఇంకా నాకు కష్టం వస్తుంది అని అట్‌లీస్ట్ ఒక్క క్షణమైనా మనం అనుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ మన డివోషన్ ఇవన్నీ మనకు గుర్తొస్తాయి. సరేలే ప్రభుపాద చెప్పారు కదా! మనకి ఇట్ల తర్వాత క్లాసుల్లో వింటున్నాం కదా! మనకి ఓకే. ఇప్పుడు ప్రాబ్లమ్ వచ్చినా తర్వాత మంచి జరుగుతుంది. అయినా ఇదంతా నేను చేసుకున్నదే. ఇదంతా నన్నెవరు ఏమి ఇబ్బంది పెట్టట్లేదు. పోనీ కృష్ణని మనం ఏమి అనకపోయినా, వేరే వాళ్ళనైతే ఖచ్చితంగా అంటామండి. వీళ్ళే నాకిలా చేశారు. వీళ్ళ వల్ల నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది అని చాలా మంది అంటారనమాట. భక్తి జీవితంలోకొచ్చిన తర్వాత కూడా. అయితే ఎలాగంటే వేరే వాళ్ళు ఇదిగో మా తమ్ముడు ఇలా చేశాడో, అన్నో లేకపోతే పక్కింటి వాళ్ళో వీళ్ళందరూ నన్ను ట్రబుల్ చేస్తున్నారు. ఆ వ్యక్తి మనకి మైండ్‌లోకొస్తారనమాట. అంతేకాని మనకి ఓకే. ఇది నేను చేసుకున్నది నాకు మళ్ళీ రిటర్న్ వస్తుంది అని ఫస్ట్ థాట్‌లో ఎప్పుడైతే మనకొస్తుందో మనం స్పిరిచ్యువల్‌గా కొంచెం కొంచెం మెచ్యూర్ అవుతున్నట్టేనండి. కొంచెం కొంచెం డెవలప్‌మెంట్ అనేది వచ్చింది మనకి అని అర్థం. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆహ్, ఆహ్, ఇప్పుడు ఇవంతా ఈ కర్మ అనేది ఏంటంటే, మనం ఏదైతే చేస్తామో, ఎలాంటి ధాన్యమైతే పోస్తామో, మనకి అలాంటి బియ్యమే వస్తాయని చెప్పుకున్నాం కదా! అలాగే ఏంటంటే, ఇంకా చాలా ఇప్పుడు మనకి మనం యాపిల్ చెట్టు వేసామనుకోండి, దానిలో నుంచి మ్యాంగో రాదు కదండీ! దాని నుంచి యాపిలే వస్తుంది. అలాగే ఏంటంటే, మనం ఎలాంటి కర్మలైతే చేసుకుంటామో, దాన్ని బట్టే మనకి రిజల్ట్ కూడా వస్తూ ఉంటుందనమాట. ఆహ్, ఆహ్ ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు మనకి ఒక్కొక్కసారి చాలా సార్లు మనకి ఇది కూడా అనిపిస్తూ ఉంటుంది. ఏంటి వీళ్ళింత నీచమైన పనులు చేస్తున్నారు. అయినా సరే వీళ్ళకి లైఫ్‌లో అంతా ఏదో అమర్చిపెట్టినట్టు జరుగుతున్నాయి. కొంతమంది ఉంటారు అస్సలు కష్టపడను కూడా కష్టపడరనమాట. కానీ జాబ్ చాలా ఈజీగా కొట్టేస్తారు. కొంతమంది ఉంటారు రాత్రి, పగలు చదువుతారు. ఇంక మూవీస్ లేవు, ఫ్రెండ్స్ లేరు. ఇంక అన్నీ వదిలేసి జాబ్ తెచ్చుకోవడం ఒక్కటే మా పని అన్నట్టు వాళ్ళు చాలా కష్టపడతారనమాట. కానీ ఏమవుతుందంటే వాళ్ళకి జాబులు రావు తొందరగా. ఇలాంటివన్నీ చూసినప్పుడు మనకి అనిపిస్తుంది గదండీ! అదేంటి వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు. రిజల్ట్ ఏమో ఏమి రావట్లేదు. అక్కడ వాళ్ళేమో అస్సలేమి కష్టపడకుండా కూర్చుంటున్నారు. అన్నీ అమర్చిపెట్టినట్టు జరుగుతున్నాయి లైఫ్‌లో. ఎందుకిలా జరుగుతుంది అని మనకనిపిస్తూ ఉంటుంది కదా! ఇక్కడ కూడా మనకి కర్మ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నమాట. కర్మే డిసైడ్ చేస్తుంది. వాళ్ళందరూ ఇంతకుముందు గోదాంలో పోసిన బియ్యము మంచి బియ్యం ఫస్ట్ ఒస్తాయి కదండీ! మనం ఫస్ట్ టైమ్ మంచి బియ్యం పోసుకున్నాం కాబట్టి అలా వస్తూ ఉంటుంది కదా! మంచి బియ్యమే వస్తాయి కదా! అలాగే ఏంటంటే దానిలో మనకి మంచి కర్మలు ఉన్నంత కాలము మనం ఎలాంటి పనులు చేసినా ఆ రిజల్ట్ అంతా మంచిగానే జరుగుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే కానీ మనం చేస్తున్న చెడ్డ కర్మలకి అది ప్రస్తుతం మంచే జరుగుతుంది కాబట్టి ఎప్పటికి మంచే జరుగుతుందని కాదు. మనకి ఆ సిట్యుయేషన్ అవన్నీ అక్యుములేట్ అయిపోతూ ఉంటాయన్నమాట. పాపమైన అకౌంట్‌లో మనం చేస్తున్న చెత్త పనులన్నీ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. టైమొచ్చినప్పుడు దాని రిజల్ట్ కూడా ఫ్రుక్టిఫై అయినప్పుడు ఏమవుతుందంటే దాని రిజల్ట్‌ని మనం అంటే ఆ సఫరింగ్స్ అనేవి మనకి స్టార్ట్ అవుతాయన్నమాట. అంతవరకు మంచే జరుగుతూ ఉంటుంది. అయితే ఇంకా దీనికి మనకు మంచి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే ధృతరాష్ట్రుడు ఉన్నారు గదండీ! తనకి ఒకసారి అడుగుతారనమాట కృష్ణుడిని. నా 100 మంది కొడుకులు ఎందుకు చనిపోయారు అని అడిగినప్పుడు ఏం చెప్తారండి? మీరు పూర్వజన్మలో ఆహ్, ఒక ఒక పక్షి తన గూట్లో ఉన్నప్పుడు ఆహ్, ఆ పక్షి లేని టైంలో అంటే పక్షికి తగలబోయి పిల్లల్ని చంపడం సంథింగ్ ఏదో బై మిస్టేక్ జరుగుతుందనమాట. మొత్తానికి ఆ పిల్లలన్నీ ఇతని కారణంగా ధృతరాష్ట్రుడి వల్ల చనిపోతాయి. అప్పుడు పక్షి శాపం ఇస్తుందనమాట. నేనెలాగైతే నా పిల్లల్ని చంపుకున్నానో నువ్వు కూడా నీ 100 మంది పిల్లల్ని చచ్చిపోవాల్సొస్తుంది అని. అయితే ధృతరాష్ట్రుడికేంటంటే ఆ టైంలో అతనికి అంత 100 మంది కొడుకుల్ని పిల్లలు కావాలి అనంటే దానికి ఎంతో పుణ్యం మనం చేసుండాలనమాట.
ఇప్పుడు మన పిల్లలు కూడా మనకి ఎన్నో జన్మల్లో మనం చేసుకున్న పుణ్యం అన్నమాట. అందుకే మనకు పిల్లలు అనేవాళ్ళు వస్తారు. కొంతమంది చూడండి పిల్లలు ఉండరు. అంటే ఏదో ప్రాబ్లమ్ అన్నమాట. ప్రీవియస్ జన్మలో ఏదో తప్పు చేసుండొచ్చు. అందుకే ఈ జన్మలో పిల్లలు కలుగరన్నమాట. అలా ఏంటంటే ధృతరాష్ట్రుడికి 100 కొడుకులని పొందడానికి కావాల్సినంత ఆహ్, ఆహ్, ఇది అంటే ఆ పుణ్యం అనేది లేదన్నమాట. అంత అక్యుములేట్ అయ్యేంత వరకు అన్ని జన్మలు అతను తీసుకొని అన్ని జన్మలు కంప్లీట్ అంటే అంతమంది 100 మంది కొడుకుల్ని కనడానికి కావాల్సినంత మంచి కర్మ అతనికి అక్యుములేట్ అయిన తర్వాత అప్పుడు అతనికి 100 కొడుకులు కలుగుతారు. కలిగిన తర్వాత అందుకే వాళ్ళందరూ కూడా ఒకేసారి అలా చనిపోవడం అనేది జరుగుతుందన్నమాట. అలా అని చెప్తారు. అంటే ఇక్కడేంటంటే అప్పుడు చేసింది ఎప్పుడో జన్మల్లో కొన్ని ఈ మధ్యలో ఎన్నో జన్మలు వచ్చుండొచ్చు. ఇవన్నిటికంటే ముందు చేసింది కూడా కన్సిడర్ అయింది. నోట్ డౌన్ అయిపోయిందనమాట. అందుకే మనం ప్రతి కర్మ చేసేటప్పుడు ఎవరు చూడట్లేదులే, నాకు నచ్చినట్టు నేను చేయొచ్చులే అని అనుకోకూడదు. మనం చూడట్లేదు. పాలు తాగి కళ్ళు మూసుకొని పాలు తాగే పిల్లుల్లాగా మనం ఉన్నాము. కానీ అన్నీ నోట్ అయిపోతున్నాయన్నమాట. అందుకే ఏ కర్మ చేసినా కొంచెం అలర్ట్‌గా ఉండాలి. ఎవరినైనా ఏదైనా అనే ముందు వాళ్ళు తిరిగి మనల్ని ఏదైనా అంటారో లేదో అది సెకండరీ. కానీ భగవంతుడు అక్కడ నోట్ చేసేసుకుంటున్నారు అన్నీ. అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనకి అవే ఎవరినైనా ఏదైనా అంటే మనకి తిరిగి అదే జరుగుతుంది. అవన్నీ మనం ఫేస్ చేయడానికి మనకి రెడీ అయిపోతున్నాము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఏంటంటే ఇక్కడ అయితే ఇప్పుడు మనకి ఇవన్నీ చెప్తున్నారు గదా! మరి ఏంటి సొల్యూషన్ ఏంటి అంటే, ఇవన్నీ మనం తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనం ఇప్పుడు ఆలోచిస్తాం కదండీ! ఇప్పుడు జ్ఞానం ఉందనుకోండి, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఇది చేస్తే ఇది జరుగుతుంది, భగవద్గీత ఇది చెప్తుంది, లేకపోతే భాగవతం ఇలా చెప్తుంది అని మనకి కంప్లీట్ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఏమవుతుందండి, ఆలోచిస్తామనమాట. ఏదైనా తప్పు చేసినప్పుడు కానీ, మంచి చేయాలా? తప్పు చేయాలా? ఇవన్నిటి గురించి మనం ఆలోచించుకుంటాం. అయ్యో! నాకు జ్ఞానం లేదండి. నేనేదో తెలియక చేసేసాను అనంటే, ఈ ఈ ఎగ్జాంపుల్ కూడా ప్రభుపాద్ చాలా సార్లు చెప్తారనమాట. క్యాండిల్ దగ్గర చిన్న పిల్లలు చేయి పెడితే, ఆ ఫైర్‌కి తెలీదు కదండీ! చిన్న పిల్లలు అయ్యో! కాల్చకూడదు అని అనుకోదు కదా! ఎవరైనా పెద్దవాళ్ళు చేయి పెట్టినా అలాగే చేయి కాలుతుంది. చిన్న పిల్లలు చేయి పెట్టినా కాలుతుందనమాట. అలా ఏంటంటే ఇగ్నరెన్స్ అనేది నో ఎక్స్‌క్యూజ్. అసలు దానికి ఎక్స్‌క్యూజ్ లేదు. అయ్యో! నాకు తెలియక చేశాను అని చెప్పుకోవడానికి లేదు. ఏ సిట్యుయేషన్‌లో అయినా మనంది మనం బేర్ చేయాలనమాట. అయితే దీనికి రెమెడీ ఏంటి? అది ఎలా దీని నుంచి మనం బయటపడాలి అంటే, ఇప్పుడు జైలు ఉంటుంది కదండీ! జైల్‌లో ప్రిజనర్స్‌కి ఖైదీలకి ఏం చేస్తారండి? కొంతమంది ఖైదీలేంటంటే, ఇప్పుడు ఇలాగా జైలుకి వెళ్తారు. చాలామంది డివోటీస్ క్లాసెస్ అవి చెప్తూ ఉంటారు. అలా చెప్పినప్పుడు ఏమవుతుందండి, వాళ్ళలో కొంతమందిలో ఆ పరివర్తన అనేది వస్తుందనమాట. కొంతమంది ఉంటారు. వాళ్ళు అస్సలు మనం ఏం మాట్లాడుతున్నామో కూడా వినరనమాట. చెప్తూ ఉంటే విన్నట్టు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అవన్నీ అంటే ఆహ్, జైల్ ప్రీచింగ్‌లో చూసామనమాట. ఆ పరిస్థితులన్నీ కూడా ఎలా వాళ్ళుంటారు అని. కొంతమంది ఉండేవాళ్ళండి. నేను ఇది మాట చాలా సార్లు చెప్పాను. ఆ జైల్‌లో ఉండే ఒక ఆవిడ ఇప్పుడుందో లేదో తెలీదు. మాకు మళ్ళీ ఆ పర్మిషన్‌కి ఎక్స్‌టెన్షన్ రాలేదు. దానివల్ల ఇప్పుడైతే జైలు జరగట్లేదు. ఒక టైంలో ఎలా ఉండేదంటే ఒక ఆవిడ ఉండేవారనమాట. తను ఏదో ఫ్యామిలీ గొడవలు మొత్తానికి భార్య, భర్త, వాళ్ళ బాబు ముగ్గురు బాబు చాలా చిన్నోడు 3, 4 ఇయర్స్ ఉండేవి. ముగ్గురు కూడా జైల్‌లో ఉన్నారనమాట. బాబు ఆవిడతో ఉంటే అతనేమో వేరే ఆహ్, మెన్స్ వింగ్‌లో ఉండేవాళ్ళనమాట. మొత్తానికేంటంటే వాళ్ళ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ తమ్ముడిని వీళ్ళు చంపారు అన్న దాంతో వాళ్ళొచ్చారంట. కానీ ఆవిడని చూస్తే అలా అనిపించదు. ఎందుకంటే మేము ఒక్కసారి కాదు కంటిన్యూయస్‌గా ఆహ్, వి వి మంత్‌లో ట్వైస్ ఎళ్ళేవాళ్ళమనమాట జైలుకి. వెళ్ళిన ప్రతిసారి ఆవిడ చాలా నార్మల్‌గానే ఉంటారు. కొంతమందిని ఎంత నటించినా ఆల్‌మోస్ట్ మేము ఒక 2, 3 ఇయర్స్ కంటిన్యూయస్‌గా ఆ ప్లేస్‌కి అదే లేడీతో కనెక్ట్ అవుతూ, ఆ ప్రిజనర్‌తో కనెక్ట్ అవుతూ ఉండేవాళ్ళం అన్నమాట. అట్‌లీస్ట్ ఒకసారి ఎంత కాలం ఎవరైనా నటించగలరండి? 2, 3 సంవత్సరాలు నటించడం జరిగేది కాదు కదా! ఆవిడ నాకైతే బానే జెన్యూన్‌గానే అనిపిచ్చేది. తర్వాత అలా ఆవిడ 16 రౌండ్స్ చాంటింగ్ వరకు వచ్చింది. చేసేది భగవద్గీత 2, 3 సార్లు కవర్ టు కవర్ చదివింది. ఏకాదశి ఫాలో అయ్యేది. ఏకాదశి రోజు 64 రౌండ్‌లు అలా బాగా వచ్చిందనమాట. కొంతమంది ఉండేవాళ్ళు. ఇదంతా ఏంటంటే పాజిటివ్ సైడ్ చెప్తున్నాను. తనని చూసి కొంతమంది ఇన్‌స్పైర్ అయ్యేవాళ్ళనమాట. ఇన్‌స్పైర్ అయ్యి ఇంకొకళ్ళిద్దరు నువ్వు చాంటింగ్ చేసేటప్పుడు చెప్పు.
మేము కూడా వస్తాం నీ దగ్గరికి. అందరం కలిసి కూర్చొని చాంటింగ్ చేద్దాము. ఏకాదశి వచ్చినప్పుడు మాకు ముందే ఇన్ఫార్మ్ చేయండి. మేము ఉపవాసం ఉంటాము. అలా అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఫ్రూట్స్ అవన్నీ తెచ్చుకొని ఉండడం, ఏకాదశి చేయడం, సాబూదన ఇవన్నీ కష్టం కదండీ! వాళ్ళకవన్నీ అన్ని ఫెసిలిటీస్ ఇవ్వరు కదా జైల్‌లో. అయినా ఎలాగో ఒకలాగా ట్రై చేసేవాళ్ళనమాట. ఇదంతా పాజిటివ్ సైడ్. ఇప్పుడు నెగెటివ్ సైడ్ చూస్తే కొంతమంది ఉండేవాళ్ళనమాట. అక్కడ ఎక్కువ మంది ఒక ఔట్ ఆఫ్ 180 మంది ఇంక్లూడింగ్ పిల్లలు అందరూ కలిసి లేడీస్ వింగ్‌లో 180 మంది దాకా ఉంటే, అందులో ఫారినర్స్ అన్నమాట. నైజీరియన్స్ ఎక్కువ మంది ఉండేవాళ్ళు. వాళ్ళలో ఒక 20 మందన్నమాట. 20 మంది అలా నైజీరియన్స్ ఉండేవాళ్ళు. తర్వాత ఇంకొక 6, 7 మెంబర్స్ పిల్లలు ఉండేవాళ్ళన్నమాట. ఇంకా మిగిలిన వాళ్ళందరూ లేడీస్. ఆహ్, ఇలాంటి వాళ్ళందరూ ఉండేవాళ్ళు. అయితే క్లాసులకొచ్చేది స్ట్రిక్ట్‌గా ప్రతి వారం వచ్చేది ఒక 10 మంది అలా అండి. తర్వాతేంటంటే సేమ్ సెట్ ఆఫ్ పీపుల్‌ని మనం జైల్‌లో చూడడానికి అవ్వదు. ఎవరో కొంతమందిని తప్ప ఎక్కువ మంది ఏమంటారు బెయిల్ మీద వెళ్ళిపోవడం. ఆ తర్వాత కొంతమందికేంటంటే ఈ హ్మ్. నాకా ఆ కోర్ట్ పదాలవి తెలియవు కరెక్ట్‌గా. అంటే ఇన్ బిట్వీన్ ఈ ట్రయల్స్‌కి వెళ్తూ ఉంటారు కదండీ! వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళకి శిక్ష పడలేదనుకోండి వాళ్ళు రిలీజ్ అయిపోతారు. ఆ ట్రయల్స్ టైమ్‌లో ఒక 1 వీకో, 2 వీక్సో జైల్‌లో ఉంటారు. అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారనమాట. అలా రొటేషనల్ బేసిస్‌లో వస్తారు. సేమ్ సెట్ ఆఫ్ ప్రిజనర్స్ మనకి కనిపించకపోవచ్చు. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఉండేవాళ్ళనమాట. 2, 3 ఇయర్స్ నుంచి అదే జైల్‌లో ఉండేవాళ్ళు. రండి రండి క్లాసులకి అని చెప్పిన గట్టిగా కీర్తన చేసేవాళ్ళం అనమాట. అట్‌లీస్ట్ వాళ్ళు క్లాస్‌కి రాకపోయినా కీర్తన వల్లైనా కొంచెమైనా వాళ్ళలో ఏదైనా మార్పొస్తుందేమో అని చాలా అగ్రెసివ్‌గా ఉండేవాళ్ళసలు లేడీస్ కూడా. అలా ఉండేవాళ్ళు కొంతమందనమాట. కొంతమంది మాకు ఇంట్రెస్ట్ లేదు. దేవుడు మాకేం చేశాడు? ఇక్కడికి తీసుకొనొచ్చి పెట్టాడు. మేమెందుకు రావాలి? అలా. అలా ఉండేవాళ్ళనమాట. నైజీరియన్స్‌లో ఒకళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. క్లాసుల్లో కూర్చుండేవాళ్ళు. క్లాస్ కన్నడలో జరిగేది కాబట్టి వాళ్ళకి పెద్దగా అర్థమయ్యేది కాదు. కానీ చాంటింగ్ కోసం, కీర్తన కోసం వచ్చి కూర్చునేవాళ్ళు. ఇలా ఏంటంటే ఇప్పుడు ఈ జైల్‌లో ఎవరికైతే మంచి ఈ భగవద్గీత క్లాసులు అవి విని మంచి బుద్ధి తెచ్చుకొని అయ్యో! ఇంతకుముందు ఏదో తప్పులు జరిగిపోయాయి. ఇప్పటికైనా నేను మారాలి. భగవద్గీతలో భగవంతుడు ఇంత చక్కగా చెప్పాడు. నేను మారితే నా జీవితంలోకి కూడా కృష్ణ వస్తాడు అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి అవుతుందంటే భగవంతుడు వాళ్ళ శిక్షను తగ్గించేసి తొందరగా బయటికి పంపించేస్తాడన్నమాట. తర్వాత ఇంకా కొంతమంది ఉంటారు. వాళ్ళకేంటంటే వాళ్ళ బిహేవియర్ జైల్‌లో పెట్టిన తర్వాత కూడా బాగోదు. అలాంటి వాళ్ళకేమవుతుందంటే పనిష్మెంట్ అనేది ఎక్కువవుతుందనమాట. వాళ్ళకి ఇంకా సెపరేట్ సెల్‌లో పెట్టడము. ఇలా అంటే జనరల్‌గా లేడీస్‌లో మరీ అంత అగ్రెసివ్‌గా ఎవరు ఉండరు. కానీ జెంట్స్‌లో అయితే కొంతమంది ఉంటారండి. కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళకేంటంటే సినిమాల్లో చూపించినట్టు ఈ కాళ్ళకి, చేతులకి అన్నిటికి గొలుసులు కట్టేసి ఉంచుతారనమాట. వాళ్ళ దగ్గర ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఎక్కువ మందిని ఒకే దగ్గర పెట్టరనమాట. బాగా కొంచెం చాలా అగ్రెసివ్‌గా ఉంటారు. ఊరికే మనుషుల్ని చూసి పోలీసుల్ని చూసినా వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళందరిని కూడా వేరు వేరుగా పెడతారనమాట. ఇలా ఏంటంటే మన బిహేవియర్‌ని బట్టి జైల్‌లో శిక్షలు పెరగడం, తగ్గించడం. సేమ్ మనది కూడా ఇక్కడ ఇది జైలే కదండీ! ఈ జైల్‌లో ఎలా నడుస్తుందండి, మనం మంచి మంచి కర్మలు చేశామనుకోండి, కృష్ణుడు ఏం చేస్తాడంటే మనకి ఓకే. మనకి చాలా ప్రభుపాదుల వారు చెప్పినట్టు మనకెంతో పెద్ద ప్రాబ్లమ్ రావాల్సింది కొంచెం ప్రాబ్లమ్‌తో తగ్గిస్తాడనమాట. అలా మనకి కూడా ఇక్కడ శిక్షలవి తగ్గించడానికి అవకాశం ఉంటుంది. మెయిన్ ఇక్కడేంటంటే కర్మ అనేది న్యూటన్స్ థర్డ్ లా మీద అలా వర్క్ అవుతుందని చెప్పుకోవచ్చండి. న్యూటన్స్ థర్డ్ లా ఏం నేర్చుకున్నామంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. మనం చేసే ప్రతి దానికి కూడా తిరిగి సేమ్ అంతే అమౌంట్‌లో మనకు కూడా వస్తుందనమాట. ఎవరినైనా మనం మానసికంగా బాధపెడితే మనకి మానసికంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరినైనా శారీరకంగా ఇబ్బంది పెడితే మనకు కూడా శారీరకంగానే ఇబ్బందులొస్తాయన్నమాట. అలా మనం ఎలాగ ప్రవర్తిస్తే అదే మనకి తిరిగి వస్తూ ఉంటుంది. అయితే ఇంకొకటి ఏంటి అంటే కలెక్టివ్ కర్మ. ఈ కలెక్టివ్ కర్మలో ఏమవుతుందండి ఒకేలాంటి తప్పులు చేసిన వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఒక దగ్గర పెట్టి వాళ్ళందరికీ ఒకేసారి శిక్షలిస్తూ ఉంటారనమాట. రీసెంట్‌గా ఒక ట్రైన్ ఏదో కాలిపోయింది గదండీ! ఆ ట్రైన్‌లో చ ఎవ చని ఎవరు చ ఒక్కతను చనిపోయినట్టున్నారు. కానీ మొత్తానికి
అంటే జనరల్‌గా ఏమవుతుందంటే ఒక్కొక్కసారి అలా మంటలవి వచ్చినప్పుడు లేకపోతే సునామీలు, ఎర్త్‌క్వేక్‌లు అలాంటివన్నీ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఒకేసారి ఎక్కువ మంది చనిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరిని ఒక దగ్గరికి చేర్చి భగవంతుడు ఒకేసారి వాళ్ళ కర్మని క్లోజ్ చేస్తారనమాట. అలా. అలా ఇంకా ఏంటంటే ఇంకా కొంతమంది ఉంటారు. ఒక రకం కేటగరీ వాళ్ళు. వాళ్ళేమంటారండి, అంతా అంతా కర్మ మీదే కదా! అంటే నేను మంచి చేసినా ఇంకా ఏముంది? అంతా కర్మ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది కాబట్టి అసలు నేనెందుకు కర్మ చేయాలి? ఇప్పుడు నేను మంచి చేసినా సరే నేను పూర్వజన్మలో ఎప్పుడో చెడు చేశాను అని అంటున్నారు కదా! దానివల్ల నాకంతా తప్పే జరుగుతుంది. మరి అలాంటప్పుడు నేనింక మంచి ఇప్పుడు చేసేసి ఏం లాభం? అంతా కర్మ మీద డిపెండ్ అయ్యి ఉంది. నేనింకేం చెయ్యను అని చెప్పేసి చాలా బద్ధకంగా ఉండిపోతారనమాట. వీళ్ళొక కేటగరీ అయితే, ఇంకొకళ్ళేమంటారు ప్రతీదీ అంటే అదే పాయింట్‌ని 2 రకాలుగా తీసుకుంటారనమాట. అంతా కర్మ మీదే డిపెండ్ అయినప్పుడు నేనింకెందుకు భగవంతుడిని నమ్మాలి? నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఏది జరిగితే అది జరగని. ఇలా అన్నమాట. 2 ఎక్స్‌ట్రీమ్స్ అన్నమాట. కానీ ఇదే విషయాన్ని ఒక భక్తులు తీసుకున్నారనుకోండి, ఎలా ఆలోచిస్తారండి? నా కర్మ వల్ల కాదు, నేనిప్పుడు చేస్తున్న కర్మ, పూర్వజన్మలో చేసుకున్న కర్మలు ఈ రెండిటితో పాటు భగవంతుడి ఇచ్చ. ఈ 3 ఉంటే అప్పుడు దాని పరిణామం అనేది జరుగుతుంది. అంతే కదండీ! ఒక్కసారి మనం చేసుకున్న కర్మలు చాలా చాలా చెడ్డ కర్మలు మనం చేసుండొచ్చు. ఎంతో మందిని ఎన్నో రకాలుగా మనం పూర్వజన్మల్లో బాగా ఇబ్బంది పెట్టుండొచ్చనమాట. ఈ జన్మలో మనకి అవే ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు డివోటీస్ ఎలా ఆలోచిస్తారండి? ఆహ్, నేనింకా ఎంత చేసున్నానో, నాకింకా ఎంత శిక్షలు పడాల్సిందో భగవంతుడు ప్రతిసారి నేనున్నాను అని చెప్పి మధ్యలోకొచ్చి నన్ను ఆ ప్రాబ్లమ్ నుంచి బయటికి లాగుతున్నారు అని అనిపిస్తుందనమాట. కదండీ! వాళ్ళు ఆలోచిస్తారు. భగవంతుడి హ్యాండ్‌ని చూస్తారనమాట. భగవంతుడి యొక్క ఓకే. భగవంతుడి యొక్క ఎంతగా ఆయన హెల్ప్ చేస్తున్నారు అనేది అర్థం చేసుకోగలుగుతారు డివోటీస్. అందుకే మొత్తానికి ఇక్కడ ఏంటంటే ఆహ్, అయితే మనకి ఇంకొకటి కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. సరే మీరు కృష్ణుడికి భక్తి చేయాలి, కృష్ణ భక్తి భావనలో ఉండాలి. అలాంటి కర్మలన్నీ కూడా అకర్మల కిందకవుతాయి. అప్పుడు పాపాలు ఉండవు, పుణ్యాలు ఉండవు. సో, మనం మళ్ళీ మళ్ళీ ఈ మెటీరియల్ వరల్డ్‌లోకొచ్చి సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చెప్తున్నారు కదా! మరి అలాంటప్పుడు భగవంతుడు ఆహ్, అంటే భగవంతుడు వాళ్ళ జీవితాల్లో డివోటీస్ జీవితాల్లోకొచ్చి వాళ్ళ కష్టాలను తగ్గిస్తాను అని అంటున్నారు కదా! మరి అలాంటప్పుడు భగవంతుడు కష్టాలను తగ్గించడం ఎందుకు? పూర్తిగా జీరో చేసేయొచ్చు కదా! భక్తులు కదా! భగవంతుడికి చాలా ఇష్టమైన వాళ్ళు కదా! మరెందుకు భగవంతుడు 100 నుంచి 70, 80 చేస్తున్నారు కానీ, ఆ రిమైనింగ్ 20%, 10% ప్రాబ్లమ్స్ ఎందుకు ఉంచుతున్నారు? ఆ సఫరింగ్స్‌ని కూడా రిమూవ్ చేసేయొచ్చు కదా! ఒక పక్క భగవంతుడే చెప్తున్నారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్పేసి పాపాలన్నిటిని కూడా నేను రిమూవ్ చేసేస్తానని అంటున్నారు. రిమూవ్ చేస్తాను అన్నప్పుడు 70, 80% ఎందుకు రిమూవ్ చేయాలి? లేదా 90% ఎందుకు రిమూవ్ చేయాలి? కంప్లీట్‌గా 100% పాపాలన్నిటిని ఆహ్, రిమూవ్ చేయొచ్చు కదా! ఎందుకు చేయట్లేదు అనంటే ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయన్నమాట. అదేంటి అంటే అన్నీ మన జీవితంలో ఈవెన్ భక్తుల జీవితంలో అయినా అన్నీ మంచిగా జరిగిపోతూ ఉన్నాయనుకోండి. అప్పుడేమవుతుంది? అహంకారం వచ్చేస్తుంది. నేనే చేస్తున్నాను. నేనే గ్రేట్ అని చెప్పేసి భగవంతుడిని కూడా ఇగ్నోర్ చేస్తారనమాట. కొన్నిసార్లు మనకి ప్రాబ్లమ్స్ కూడా మనకి చాలా మంచివి. ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఏమవుతుందండి, మనల్ని మనం తెలుసుకోగలుగుతాము. తర్వాత భగవంతుడి మీద ఆధారపడడం అనేది ఎక్కువవుతుందనమాట. మనం ఎంత ఎక్కువ ఆధారపడితే భగవంతుడు అంత సంతోషిస్తూ ఉంటారు. ఆ రకంగా ఏంటంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి భక్తుల జీవితంలో భగవంతుడు కావాలనే కొన్ని సార్లు అంటే ఆ 20% రిమూవ్ చేయకుండా ఉంచుతారు. అప్పుడప్పుడు మనకి అహంకారం అనేది పెరిగినప్పుడు ఒక్కొక్కటి రిలీజ్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడేమవుతుంది, మళ్ళీ మనం ట్రాక్‌లోకొచ్చి భక్తి మార్గంలో కంటిన్యూ అవుతూ ఉంటాం. లేకపోతే ఏమవుతుంది, అహంకారం వచ్చేస్తుంది. ఔట్ ఆఫ్ ట్రాక్ అయిపోతాం భక్తి నుంచి. అందుకే మనల్ని కరెక్ట్ చేయడానికి అలా చేస్తూ ఉంటారు. అయితే ఇంకొకటేంటి, దీనికి జనాలు చాలామంది బలి మహారాజు గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారండి. బలి మహారాజుని భగవంతుడు చీటింగ్ చేశారు కదా! అంటే అది చీటింగ్ కాదనమాట. ఎలా అంటే ఇప్పుడు ఆహ్, చిన్న పిల్లలు కత్తితో ఆడుతున్నారనుకోండి, చాకుతో ఆడుతున్నారనుకోండి, మనం ఏం చేస్తామండి? పట్టుకొని లాగేస్తామా చేతిలో నుంచి చేత్తో పట్టుకున్నారు కదా! అని. ఏమవుతుంది? వాళ్ళకైనా దెబ్బ తగులుతుంది. లాగేటప్పుడు మన చేతికైనా దెబ్బ తగలడం అనేది జరుగుతుంది.
వాళ్ళు సేఫ్‌గా ఉండాలి. మనము సేఫ్‌గా ఉండాలంటే ఏం చేస్తామండి? వాళ్ళ చేతిలో నుంచి ఆ కత్తి లాక్కోవడానికి వాళ్ళకిష్టమైనదేదో ఆలోచించి, అది రెండో చేతిలో పెడితే ఆటోమేటిక్‌గా వాళ్ళు దీన్ని మర్చిపోతారు. దీన్నొదిలేసి ఫస్ట్ దాంతో మళ్ళీ చాక్లెట్ తినడం స్టార్ట్ చేస్తారనమాట. అలా ఏంటంటే మనకు భగవంతుడు కూడా బలి మహారాజ్‌కి ఇచ్చింది అలాంటిదే అన్నమాట. బలి మహారాజ్ నుంచి భగవంతుడు అతనికి అవసరం లేని ఆ భౌతికమైనటువంటి అన్నిటిని తీసేసుకున్నారు. తీసుకొని తిరిగి ఏమిచ్చారండి? భగవంతుడు ఇచ్చేసుకున్నారనమాట. అంతే కదండీ! భగవంతుడు బలి మహారాజ్ కింది లోకాలకి వెళ్ళినప్పుడు ఆయన డోర్ కీపర్‌గా ఉన్నారండి భగవంతుడు. తర్వాత ఒక ఒక సీనియర్‌లో చెప్పారనమాట. బలి మహారాజ్‌కి ఉన్న ప్లేస్‌లో 4 సైడ్స్ ద్వారాలుండేవన్నమాట. ఆయన ఏ టైంలో ఎటువైపు నుంచి వస్తారో తెలీదు. ఒక్కొక్క రోజు ఒక్కో వైపు నుంచి వచ్చేవాళ్ళంట. ఏంటంటే భగవంతుడు కూడా ఏంటంటే ఆయన కావాలంటే ఎక్స్‌పాండ్ అవ్వచ్చు. అన్ని రకాలుగా కూడా చేసి ఆయన చాలా కూల్‌గా చేయొచ్చు ఇవంతాను. ఈ డోర్ కీపర్ పని ఇదంతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి అవసరం లేదు. డోర్ కీపర్‌గా ఉండాల్సింది. కానీ ఏంటంటే, మనకి మన పిల్లలంటే ఎంత ఇష్టం ఉంటుందంటే, ఆ చాక్‌తో ఎక్కడ కోసేసుకొని ఏమైపోతాడో అని చెప్పేసి మనం ఏం చేస్తాం అలర్ట్‌గా ఉండి వాడికి నచ్చింది ఇచ్చి మ మ మెల్లగా మనం తీసేసుకుంటాం కదా! అలాగే ఇక్కడ భగవంతుడు కూడా ఏం చేశారంటే, బలి మహారాజ్ దగ్గర నుంచి అన్నీ తీసుకున్నాక ఆయన ఇచ్చేసుకొని డోర్ కీపర్‌గా ఉండి, అది కూడా ఏంటి ఆ 4 సైడ్స్ ఉంటే బలి మహారాజ్ ఎటునుంచి వస్తారో తెలీదు కాబట్టి, భగవంతుడు ఏంటంటే, ఆయన వచ్చేసరికి ఎటువైపు నుంచి వస్తున్నారో ఈ డోర్ నుంచి ఆ డోర్ నుంచి ఈ డోర్‌కి ఇలా మారుతూ ఉండేవాళ్ళనమాట. అప్పుడు లక్ష్మీదేవి ఒకసారి అడుగుతుందనమాట బలి మహారాజుని. మీరు ఎటునుంచొస్తారో ఎటునుంచొస్తారో ముందే ఇండికేషన్ ఇవ్వడమో, లేకపోతే ప్రతిరోజు ఒకే వైపు నుంచి రండి, లేకపోతే స్వామి అన్ని డోర్ల వైపు పరిగెత్తుతున్నారు. చూడండి అసలు ఆయనకేం అవసరం అసలు. అంత బాగా అంత ఇష్టమనమాట ఆయనకి తన భక్తులంటే. అది చీటింగ్ అవ్వదు కదండీ! ఇంత చేస్తున్నారు భగవంతుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ డోర్ కీపర్‌గా ఉండడమే ఎక్కువ. ఎంత మనం భక్తి చేసినా. ఆయన చాలా అంత మంచిగా చేస్తారనమాట. అంతే కాకుండా ఇంకా అది భగవంతుడు ఎప్పుడు గూడా బలి మహారాజ్‌కి చీటింగ్ ఏం చేయలేదు. అది ప్రేమతో కూడిన చీటింగ్ అన్నమాట. ఈవెన్ ఇప్పుడు చూడండి చిన్న పిల్లలు బాగా చంటి పిల్లలకి నోట్లో వేలేసుకునే అలవాటు ఉంటుందన్నమాట. అది ఒక 6 మంత్సో అలా వేసుకుంటే పర్వాలేదు. ఒకసారి వాళ్ళకి జ్ఞానం పెరుగుతూ ఉంటుంది కదండీ! దానివల్ల ఆ టైంలో కూడా వాళ్ళు వేసుకుంటున్నారనుకోండి. అంటే 1 ఇయర్ అలా దాటిన తర్వాత కూడా వేసుకుంటూ ఉంటే ఏమవుతుంది? అదొక హాబిట్ అయిపోతుందన్నమాట. ఆ తర్వాత మనం మాన్పించడం అనేది చాలా కష్టం అవుతుంది. అందుకే మనం ఏం చేస్తామండి ఇప్పుడు కొంతమంది పిల్లలైతే ఏ వేపాకో ఏదో జ్యూస్ ఏదో రాస్తే ఆపేస్తారు అక్కడితో. కొంతమంది పిల్లలు చాలా ఆహ్, అల్లరిగా ఉంటారు గదా! అలాంటి వాళ్ళతో మాటలనమాట. అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఒక మెడిసిన్ ఉంటుంది గదా! చాలా చేదుగా ఉంటుంది. సెమైటన్ అదేదో అలాంటివేవో రాసి నోట్లో వేలేసుకోవడం అనేది మానిపించేస్తామనమాట. అప్పుడేమవుతుందంటే వాళ్ళు నోట్లో వేలు పెట్టుకోగానే చాలా చేదుగా అనిపిస్తుంది. అనిపించి ఇంకా ఇంకా వేలు చూస్తే ఆళ్ళు భయపడతారనమాట. అలా అయిపోతారు. వేలు ఓహ్! ఈ వేలు నోట్లో పెట్టుకుంటే ఏమవుతుంది చేదుగా వస్తుంది దాని నుంచి బాగోదు అని చెప్పి వాళ్ళకే అర్థమైపోతుంది. ఇంక వాళ్ళు మళ్ళీ ఇంకోసారి నోట్లో వేలేసుకోరనమాట. అంటే అక్కడ తల్లి చాలా క్రూయలానా అండి? అంటే చాలా క్రూరత్వ స్వభావం కలిగిన ఆవిడ? కాదు కదా! పిల్లలకి అనవసరంగా నోట్లో వేలేసుకోవడం వల్ల చేతులకున్న మురికి అంతా ఏ టైంలో పడితే ఆ టైంలో నోట్లో పెట్టుకుంటే అది కడుపు అంతా డిస్టర్బ్ అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళ హెల్త్‌కి మంచి చేయాలి అనే ఉద్దేశంతో తల్లి అలా చేస్తుందే తప్ప పిల్లలంటే ఇష్టం లేకపోవడం అనేది ఏమి ఉండదనమాట. అలాగే ఏంటంటే ఇంకొంతమంది బాటిల్‌తో పాలు తాగడం. పిల్లలు తొందరగా మానరనమాట. ఆ బాటిల్‌తో పాలు తాగడం కూడా మంచిది కాదు. ఒక 7 మంత్స్, 8 మంత్స్ వచ్చేసరికి కొంచెం కొంచెం గ్లాస్‌తో పోయించడం అలాంటివి చేయాలి కదండీ! అప్పుడు కూడా ఒక్కొక్క మదర్ ఒక్కొక్క ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటారనమాట. ఇవన్నీ ఏంటంటే పిల్లల మీద మనకున్న కోపము కాదు, ఏదో వాళ్ళని కంట్రోల్ చేసేయాలని అదంతా కాదు. వాళ్ళ మంచి కోసం. అలాగే ఏంటంటే భగవంతుడు కూడా ఆ 20%, 30% లేకపోతే 10% ప్రాబ్లమ్స్‌ని ఇంకా ఉంచుతాడనమాట. లేకపోతే ఏమవుతుంది మనం మర్చిపోతామనమాట. లేకపోతే అహంకారం వచ్చేస్తుంది. అంతే కాకుండా ఇంకా ఏంటంటే ఇంకొన్ని సార్లు భక్తులకి ప్రాబ్లమ్స్ ఇవ్వడం. దానికి ఇంకొక కారణం ఏంటి అంటే మనం ఈ భౌతిక ప్రపంచం దుఃఖాలయమని చెప్తున్నారు. మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నన్నాళ్ళు కూడా మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తప్పవనమాట.
ఈ ఈ భౌతిక దేహంలో ఉన్నంత కాలం మనం సఫర్ అవుతూనే ఉండాలి. అది నియమం. అది ప్రకృతి నియమం కాబట్టి దాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది. ఇంకా కొన్ని కేసెస్‌లో ఏమవుతుందండి, భగవంతుడు తన భక్తుల ద్వారా మిగతా వాళ్ళందరికీ కూడా లెసన్ చెప్తారనమాట. దిస్ ఈజ్ మై డివోటీ అని. నా భక్తులు ఈ రకంగా ఉంటారు. వాళ్ళకి ప్రాబ్లమ్ వస్తే మీరైతే ఇలా సాల్వ్ చేస్తారు. నా భక్తులైతే ఇలాగ సాల్వ్ చేసుకుంటారు. ఎలాంటి మెటీరియల్ డిస్టర్బెన్సెస్‌కి కూడా ఆహ్, వాళ్ళు ఏమి డిస్టర్బ్ అవ్వరనమాట. చాలా స్టేబుల్‌గా ఉండగలుగుతారు. అది భక్తులకి ఇంకొక లక్షణం. అయితే ఆహ్, ఇవన్నీ ఏంటంటే ఎప్పుడు మనకి ఈ శ్లోక ప్రకారం ఏం చెప్తున్నారంటే, ఆ కర్మకి, అకర్మకి రెండిటికి తేడా ఎలా తెలుస్తుంది అంటే, మనం కృష్ణ చైతన్య మార్గంలో ఉండాలన్నమాట. కృష్ణ చైతన్య మార్గంలో నడుచుకున్నప్పుడు మనకి భగవంతుడు ఎప్పుడు ఏ అవసరమో అలాంటి బుద్ధిని ఇచ్చి మనల్ని కరెక్ట్ ట్రాక్‌లో పెడతారన్నమాట. తర్వాత ఈ కృష్ణ చైతన్య మార్గం అనేది ఏంటంటే గురు పరంపరలో వచ్చింది. పరంపర అనేది చాలా చాలా అవసరం అండి. మన గురువు పరంపర లేకుండా మనం భక్తి చేయడం అనేది అసంభవం అన్నమాట. వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకి ఎంత ఎక్కువ ఉంటే అంత ఫాస్ట్‌గా మనం ప్రోగ్రెస్ అవుతాము. అయితే కర్మ కదండీ! ఇంక అయిపోయింది. ఎలాగో నాకు ఇదంతా జరుగుతుంది. నేనెందుకు భక్తి ఎందుకు చేసుకోవాలి అని అస్సలు అనుకోకూడదనమాట. భగవంతుడు ఏ సిట్యుయేషన్‌నైనా, ఏ టైంలో అయినా మార్చేయగలుగుతాడు. ఆయన ఇవ్వాలి అనుకుంటే అంత మంచి చేస్తాడనమాట. కాబట్టి ఆ హోప్ అనేది వదిలేసుకోకుండా భగవంతుడికి భక్తి చేస్తూ ఉండడం వల్ల పాపాలు, పుణ్యాలు ఈ లెక్కలేమి అక్కర్లేదు. మనం మర్చిపోయినా భగవంతుడు మర్చిపోడు. మనం అనుకుంటాము నేను ఆహ్, సరిగ్గా చేయలేకపోతున్నాను. నేను అన్ని సేవలు చేస్తాను కానీ దేనిలో ఏది నాకు పర్ఫెక్షన్ లేదు. నేను కరెక్ట్‌గా చేయలేకపోతున్నాను. అది కాదనమాట అక్కడ ఇంపార్టెంట్. మన మనసు ఇంపార్టెంట్. మనం ఎంత భగవంతుడి మీద మన మనసుని లగ్నం చేసి చేస్తున్నాము, ఎంత భావంతో సేవ చేస్తున్నాము, ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇలాంటివన్నీ ఇంపార్టెంట్. ఎంత కన్సిస్టెంట్‌గా చేస్తున్నాము, మనం ఎంత సీరియస్‌గా, ఎంత సిన్సియర్‌గా ఉన్నాం భక్తిలో, ఇవి ఇంపార్టెంట్. పర్ఫెక్ట్‌గా నేను కూడా ఒక జయప్రకాష్ స్వామి గురు మహారాజ్ లాగా ప్రీచింగ్ చేసేస్తాననో, లేకపోతే ఇంకొక వేరే ఎవరో సీనియర్ డివోటీ మాతాజీ లాగా డీటీ డెకరేషన్ చేసేస్తాను అంటే అవ్వదన్నమాట. నాకొక ఎబిలిటీ ఉంటుంది. వేరే వాళ్ళకి ఇంకొక ఎబిలిటీ ఉంటుంది. మనం మనకున్న కెపాసిటీని బట్టి మనం చేసుకుంటూ కన్సిస్టెంట్‌గా వెళ్ళిపోతే అదే సీరియస్‌నెస్, సిన్సియారిటీ వస్తుంది. భగవంతుడు కంపల్సరీ చూస్తాడు మనల్ని. అదండి ఈరోజు కర్మ కాన్సెప్ట్‌లో మనం తెలుసుకున్న కొన్ని పాయింట్స్. ఇంకా మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో ఇంకా కొన్ని నేర్చుకోవచ్చండి. హరే కృష్ణ, మాతాజీ అండ్ ప్రభుజీస్. దండవత్ ప్రణామాలండి. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్ మాతాజీ. మాతాజీ, బలి మహారాజుకి ఆయన ప్రొటెక్షన్ ఇస్తారు కదా కృష్ణ భగవానుడు. అంటే ఆయన రక్షించడానికేనా అతన్ని? ఆయన అంతే శిష్యుని మాతాజీ. అది చీటింగ్ కాదు. భగవంతుడు ఆయన్ని చీటింగ్ చేయలేదు. బలి మహారాజ్ దగ్గర ఉన్నవన్నీ భగవంతుడికి ఎందుకంటే ఆయన తీసుకొని ఏం చేస్తారు? లేకపోతే దేవతల్ని సపోర్ట్ చేయడానికి బలి మహారాజ్‌కి అలా చేశారు. అదేం లేదండి. ఒకవేళ భగవంతుడు చీటింగ్ చేసే ఉద్దేశం కానీ, లేకపోతే భగవంతుడు బలి మహారాజ్‌కి చెడు చేయాలి అనుకుంటే, భగవంతుడు ఎందుకు డోర్ కీపర్‌గా ఉంటారు బలి మహారాజ్‌కి? ఆ సుతల ప్లానెట్‌కి ఎందుకు పంపిస్తారు బలి మహారాజ్‌ని? ఇవన్నీ జరగవు కదండీ! భగవంతుడు ఒకేసారి చంపేసి ఉండేవాళ్ళు. కానీ అలా చేయకుండా ఇవన్నీ చేస్తున్నారు అంటే భగవంతుడికి చాలా చాలా ఇష్టం అన్నమాట బలి మహారాజ్ అంటే. అందుకే తన ఆత్మ నివేదనం భక్తులను చేసుకున్నాడు కాబట్టి ఆయనకి ప్రొటెక్షన్ గా ఉంటున్నాడు. అంతేనా మాతాజీ? అంతే. అంతే మాతాజీ. ప్రొటెక్షన్ కాదు. నా భక్తులకి నేను సేవ చేయాలి. ఓకే, ఓకే, అట్లా అర్థం చేసుకో. భగవంతుడు ఎప్పుడు అలా భక్తులు, భగవంతుడు ఎప్పుడు పోటీ పడతారంటండి. భగవంతుడేమో నా భక్తులకి నేను సేవ చేయాలని, భక్తులేమో భగవంతుడికి నేను సేవ చేయాలని, నా సేవ బెస్ట్‌గా ఉండాలి భగవంతుడికి అని ఎప్పుడు భగవంతుడు పోటీ పడుతూ ఉంటారు. మాతాజీ హరే మీరు అన్నట్టు ఎన్ని కృష్ణ కష్టాలు మాతాజీ. వచ్చినా భగవంతుడు ఉన్నాడు అనే హోప్ మటుకు వదలకూడదు మాతాజీ. అది మటుకు చాలా బాగుంది ఆ పాయింట్ కూడా. భగవంతుడు ఎప్పుడు శిక్షాష్టకంలో కూడా చెప్పారు కదా మాతాజీ, లాస్ట్ శ్లోకం అదే వస్తుంది. ఆ శిష్య మాతాజీ పాపాలు. ఇంకొక మాతాజీ ఇంకొక సందేహం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు ధృతరాష్ట్రుడు తను ఒక పక్షి యొక్క గుడ్లని 100 చంపటం వల్ల తిరిగి ఆ కర్మని దాన్ని అనుభవించడం కోసం మళ్ళా పుణ్యం తీసుకుని 100 మంది పుత్రులు వచ్చేదాకా ఆయనకి వచ్చిన తర్వాత వాళ్ళు మరణించారన్నారు. ఇప్పుడు మాతాజీ, ఇప్పుడు ఎంతో మంది అగ్రికల్చరల్ ఫామ్ లో చేస్తుంటారు, ఎన్నెన్నో వృత్తులు ఉంటుంటాయి. అలాంటి వాటిలో చెట్లను నరకడము, పొలాలు నరకడం లాంటివి చేస్తుంటారు కదా.
ఇప్పుడు మరి ఉమ్. అలాంటి సమయంలో కూడా ఎన్నో రకాలుగా మంట పెడుతుంటారు కాలిపోవడానికి అలా చేస్తుంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా ఇటువంటి కర్మలు అనుభవించాల్సి ఉంటుందా మాతాజీ? హరే కృష్ణ. మాతాజీ అందుకే హరే కృష్ణ మాతాజీ, అందుకే మనం చేసే ప్రతి కర్మని కూడా కృష్ణుడితో అన్వయించుకొని కృష్ణుడి కోసం చేస్తున్నప్పుడు వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆ ప్రతిరోజు చేసే ప్రతి పనిలో కూడా భగవంతుడిని గుర్తు తెచ్చుకోవాలండి. ప్రతి కర్మని భగవంతుడి ప్రీత్యర్థం చేస్తున్నాము. ఇప్పుడు వ్యవసాయం చేశారనుకోండి, దానిలో ధాన్యము లేకపోతే ఏవో వస్తాయి కదండి, వాటన్నిటిని కూడా భగవంతుడికి సమర్పించి మనం వాడుతున్నాం అనుకోండి, అదంతా భగవంతుడి కోసం చేస్తున్నట్టు అవుతుందండి. అదంతా ఏమి అలా అని చెప్పి భగవంతుడి పేరుతో నేను పెద్ద పెద్ద ఇప్పుడు చెట్లను నరకడం, అదేంటంటే ఇప్పుడు అవసరాన్ని బట్టి చేస్తున్నారనుకోండి, ఉగ్రకర్మ అవ్వకూడదండి. ఇప్పుడు ఇంతకుముందు నేను చాలా సార్లు ఈ పాయింట్ చెప్పాను. కొంతమంది బెంగుళూరులో అంటే మా ఏరియాలో నేను చెప్పాను. అతనేం చేసేవాళ్ళంటే వాటర్ అంతా గ్రౌండ్ వాటర్ అంతా తీసి అమ్మేసుకునేవాళ్ళు. అలా అతను ఒక 2, 3 ఇయర్స్ అమ్మిన తర్వాత ఏమైందంటే ఎవ్వరికీ మా రోడ్‌లో ఎవ్వరికీ వాటర్ లేకుండా అయిపోయాయి. అవి ఉగ్రకర్మలనమాట. అలాంటివి చేయకూడదు. ఇప్పుడు వ్యవసాయంలో చెట్లు కాల్చడం, ఎందుకు కాలుస్తున్నారు? అవన్నీ ఇంపార్టెంట్ కదండీ. ప్రతీదీ ఎందుకు చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. అలాంటివి పర్వాలేదు. అంటే ఏదైనా అవసరం ఉండి చెట్లను నరుకుతున్నారు. ఓకే. అలాంటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఒక చెట్టుని నరికినప్పుడు వేరే దగ్గర ఇంకొక మొక్కను నాటడం అలా చేస్తూ ఉంటారు. అలా ఏంటంటే అది పర్వాలేదు. అవసరాన్ని బట్టి మనం కొన్ని చేయాలి, తప్పదు. చేసే ప్రతి పనిలో కూడా మనం కృష్ణాని ఇంక్లూడ్ చేసుకొని చేస్తే, అది కృష్ణుడి కోసం మనం చేస్తే అలాంటి వాటిల వల్ల మనకి ఎలాంటి కర్మ అనేది అంటుకోదండి. అదే కృష్ణ చైతన్యం. కదండీ! చేసే ప్రతి కర్మలో గూడా మనం కృష్ణుడిని ఇంక్లూడ్ చేస్తే, ఆ ప్రతి కర్మ కూడా ఇప్పుడు ఆహ్, క్షత్రియుడైన అర్జునుడు యుద్ధం చేయమని ఆహ్, అర్జునుడికి యుద్ధం చేయమని భగవంతుడే చెప్పాడు. మామూలుగా అయితే చంపడం అనేది తప్పు. కానీ భగవంతుడు అక్కడ చెప్తున్నారు. తర్వాత అది క్షత్రియ ధర్మం. భగవంతుడి కోసం అర్జునుడు చేస్తున్నాడన్నమాట. ముందంతా ఎలా ఆలోచించాడు? నేను వీళ్ళని చంపను, వాళ్ళని చంపను ఇవన్నీ మాట్లాడాడు. అదంతా ఏంటి? తన కోసం తను ఆలోచిస్తున్నాడు. అక్కడ భగవంతుడిని ఇంక్లూడ్ చేసుకోలేదు. అందుకే అవన్నీ అన్ని ఆలోచనలంతా కన్‌ఫ్యూజన్ అయిపోయింది. ఎప్పుడైతే భగవద్గీత అంతా విన్న తర్వాత భగవంతుడి కోసం నేను చేస్తే ఇదంతా తప్పు కాదు. ఇది నా ధర్మం, క్షత్రియ ధర్మం అనేది తెలుసుకున్నాడు. అప్పుడు చేశాడు. ఏమైంది అర్జునుడికి ఏమీ కాలేదు. అలా అన్నమాట. ఇంకా భగవంతుడు చాలా హ్యాపీ. మనం ప్రతి పనిలో కూడా భగవంతుడిని ఇంక్లూడ్ చేసి, ఆ భావంతో ఉండి, మనం భక్తి చేసుకుంటూ ఉంటే భగవంతుడికి ఫుల్ హ్యాపీ అండి. మనకేదైనా కర్మ రావాల్సున్నా సరే భగవంతుడు రక్షించేస్తారనమాట. అందుకే కొంతమంది ఒక్కొక్కసారి చాలా అంటే భక్తి చేయడం వల్ల ఏమవుతుందంటే మాతాజీ, ఆ కర్మల వల్ల మనం ఒకటి సఫర్ అవ్వము. రెండవది ఏంటి అంటే కర్మలు చేసినప్పుడు ఇది రైటా? రాంగా? అనే విచక్షణ కూడా మనకి భగవంతుడిస్తాడు. ఆ బుద్ధి ఇస్తాడన్నమాట భగవంతుడు. భక్తి థ్యాంక్ యూ మార్గంలో. మాతాజీ. చాలా క్లియర్ గా చెప్పారు మాతాజీ. ఎస్ మాతాజీ, మీరు అన్నట్టు ఏ పని చేసినా కృష్ణ ప్రీత్యర్థంగా ఆయన నామాన్ని తీసుకుంటే ఆయన కోసం చేస్తే ఎటువంటి పని కూడా దాని యొక్క పుణ్యమైన పాపమైన ఆయనే వాటిని బ్యాలెన్స్ చేస్తారనేది చాలా అద్భుతంగా ఉంది మాతాజీ. సో ఇవన్నీ కూడా మీరు అన్నట్టుగా ఎప్పుడైతే కృష్ణ కాన్షియస్ లో ఉంటేనే వాళ్ళకి అర్థమవుతుంది మాతాజీ. అలా రైట్ లేకపోతే మాతాజీ. పాపం వాళ్ళు మామూలుగానే చేసేస్తూ ఉంటారు కదా మాతాజీ. అప్పుడు దాన్ని అనుభవించాల్సిందేగా మాతాజీ. అనుభవించాలి మాతాజీ. డెఫినిట్‌గా అనుభవించాలి. ప్రతి దానికి కూడా మనం ఆ రియాక్షన్ అనేది వస్తూ ఉంటుంది. తర్వాత మనకి ఈవెన్ భక్తుల్లో కూడా కొంతమంది మనకనిపిస్తూ ఉంటుంది. అంటే తప్పులు ఎంచడం అని కాదు. ఏంటంటే మంచి భక్తులైనా కూడా చిన్న చిన్నవి కొన్ని ఏమంటారు, కొన్ని ఎటికెట్స్ మర్చిపోతూ ఉంటారు మాతాజీ. ఎస్ కొన్నిసార్లు మాతాజీ. మాట తూలడం కానీ అలాంటివి. అవేంటంటే మనకనిపిస్తుంది వీళ్ళేంటో పక్క భక్తిలో చాలా ఎదుగుతూ ఉంటారు. కానీ చిన్న చిన్న తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు మాతాజీ. అయితే మనకనిపిస్తుంది అదేంటి వీళ్ళు ఇంత భక్తులై ఉండి ఇలాంటి చిన్న చిన్న విషయాలు వీళ్ళకి తెలీవా అంటే కొన్నిసార్లు తెలియకపోవచ్చు. అయినా సరే వారు భక్తులే ఎదుగుతూ ఉంటారనమాట. పైకెళ్తూనే ఉంటారు. మనకప్పుడు డౌట్ రావచ్చు. కృష్ణ ఇవన్నీ కన్సిడర్ చేయడా అంటే చేయడండి. కృష్ణ అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్‌ని కన్సిడర్ చేయడు. పైగా ఏంటంటే వాళ్ళకి ఈరోజు వాళ్ళు అలా తప్పులు చేస్తూ ఉండొచ్చు. కానీ వాళ్ళు భక్తిలో సీరియస్ అవుతున్నారు కాబట్టి భగవంతుడు ఏదో ఒక రోజు వాళ్ళకి ఈ బుద్ధిని కూడా ప్రసాదిస్తాడు. నువ్వు తప్పు చేస్తున్నావు. కరెక్ట్ చేసుకోవాలి అని. వాళ్ళే ఎస్ మాతాజీ. మారిపోతారు. కృష్ణ కృష్ణ భగవంతుడు ఎప్పుడు ఎస్ మనకు మాతాజీ. అవకాశాలు హరే ఇస్తూనే రామ ఉంటాడు. హరే రామ 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 హరే హరే. ఎస్ మాతాజీ.
మీరు చెప్పినట్టుగా ఇక భక్తులు అలా సాధన చేస్తుంటే మళ్ళీ తప్పులు ఆయన చెబుతూ ఉంటారు, నువ్వు ఇలా చేయకూడదు ఇలా అని మన మనసులో తెలుస్తూ ఉంటుంది. సో అలా స్లోగా మారుతారు. మారిపోతాం. రైట్ హరే మాతాజీ. కృష్ణ హరే కృష్ణ థ్యాంక్ కృష్ణ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామం మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. హరే దండోత్ కృష్ణ ప్రణామం. మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. దండోత్ ప్రణామం.